తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. ఈ 4.5 ఏళ్లలో తమిళిసై ఎన్నో సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచారు. గత ప్రభుత్వంలో ప్రగతి భవన్ వర్సెస్ రాజ్ భవన్ అన్నంత రేంజ్లో వివాదాలు సాగాయి. అప్పటి సీఎం కేసీఆర్తో ఢీ అంటే ఢీ అనేలా పరోక్ష రాజకీయాన్ని సాగించారు. ఇప్పుడు లోక్సభ బరిలో దిగేందుకు తమిళిసై రాజీనామా చేయడం హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణకు గవర్నర్గా తమిళిసై సౌందరరాజన్ 2019 సెప్టెంబర్ 8న వచ్చారు. ఈ 4.5 ఏళ్ల కాలంలో గవర్నర్గా తమిళిసై తెలంగాణపై చెరగని ముద్ర వేశారు. అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ప్రోటోకాల్ పాటించడం లేదని బహిరంగంగానే విమర్శించారు. ప్రభుత్వ నిర్ణయాలపై కొన్ని కీలక అంశాలపై సైతం ఆమె పేచీ పెట్టారు. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వానికి గవర్నర్ కార్యాలయానికి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం నడిచింది. కీలకమైన బిల్లులకు ఆమోద ముద్ర వేయకుండా తాత్సారం చేయడం, నెలల తరబడి ఆపి తిప్పి పంపడం జరిగాయి. ఈ విషయంలో గత ప్రభుత్వం గవర్నర్ తీరుపై ఏకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. గవర్నర్ కోట, ఎమ్మెల్సీ నియామకాల విషయంలో సైతం గవర్నర్ తీరు వివాదాస్పదంగా మారింది. రాజకీయ నేతలన్న కారణంగా బీఆర్ఎస్ ప్రతిపాదించిన దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను గవర్నర్ తిరస్కరించారు. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించిన కోదండరాం అభ్యర్థిత్వానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో గవర్నర్ నిర్ణయాన్ని రాష్ట్ర హైకోర్టు సైతం తప్పుపట్టింది. ఇక తమిళిసై కూడా అవకాశం చిక్కిన ప్రతిసారి కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. భద్రాచలం రాముడి గుడికి వెళ్లేందుకు హెలికాప్టర్ను ప్రభుత్వం సమకూర్చలేదని రైల్లో వెళ్లి వచ్చారు. రాజ్భవన్లో ప్రజా దర్బార్ ఏర్పాటు చేసి ప్రజా సమస్యలపై ఆరా తీశారు. వరదలు వచ్చినప్పుడు నేరుగా గ్రౌండ్లో పర్యటించి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా కామెంట్స్ చేశారు. పంటి కింద రాయిలా మారిన గవర్నర్ తమిళిసై విషయంలో గత ప్రభుత్వం కూడా కఠినంగానే వ్యవహరించింది. తెలంగాణ బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్లా వ్యవహరిస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతలు ఘాటు విమర్శలు చేశారు. తమిళనాడు రాష్ట్ర శాఖ అధ్యక్షురాలిగా ఉన్న తమిళిసై అక్కడి నుంచి నేరుగా తెలంగాణ రాజ్భవన్కు వచ్చారు. ఇప్పుడు మళ్లీ రాజ్భవన్ నుంచి మరోసారి ప్రత్యక్ష రాజకీయాల్లో అరంగేట్రం చేయాలని చూస్తున్నారు. అందుకోసమే గవర్నర్ పదవికి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. తమిళిసై రాజీనామాను గవర్నర్ కార్యాలయం కూడా ధృవీకరించింది. వృత్తిరీత్యా గైనకాలజిస్ట్ అయిన తమిళిసై బీజేపీ సిద్ధాంతాలకు ఆకర్షితులై 1999లో ఆ పార్టీలో చేరారు. తమిళనాడులో బీజేపీ బలోపేతం కావడంలో ఆమె పాత్ర కీలకమైంది. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షురాలిగా, జాతీయ కార్యదర్శిగా పలు పదవులను నిర్వహించారు. 2006 ఎన్నికల్లో రామనాథపురం నియోజకవర్గం నుంచి తొలిసారి ఆమె అసెంబ్లీకి పోటీ చేయగా ఓటమి ఎదురైంది. 2009 లోక్సభ ఎన్నికల్లో నార్త్ చెన్నై నియోజకవర్గం నుంచి బరిలో నిలిచి మరోసారి ఓడిపోయారు. ఇక 2011 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో వేళచ్చేరి నుంచి పోటీ చేసి 4వ స్థానానికి పరిమితమయ్యారు. 2019 లోక్సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే కూటమి నేతృత్వంలో తూత్తుకుడి నుంచి పోటీ చేసి ఓటమి చవిచూశారు. మొత్తం మీద గవర్నర్ తమిళిసై తన పొలిటికల్ రీఎంట్రీకి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మరోసారి తమిళిసై చేస్తున్న ప్రత్యక్ష రాజకీయ ప్రయత్నాలు ఈసారైనా సక్సెస్ అవుతాయా లేదా అనేది చూడాలి. ఇక తమిళిసై రాజీనామాతో ఇప్పుడు తెలంగాణకు రాబోయే కొత్త గవర్నర్ ఎవరన్న చర్చ మొదలైంది. లోక్సభ ఎన్నికల వేళ కేంద్రం ఎవరి పేరు ప్రతిపాదిస్తుందని అన్ని వర్గాల్లో ఆసక్తి నెలకొంది. తెలంగాణ ప్రజలందరికీ ధన్యవాదాలు. ఐఎమ్ రియలీ వెరీ మూడ్ అండ్ ఐఎమ్ వెరీ అన్హ్యాపీ టు లీవ్ ది తెలంగాణ పీపుల్, బట్ ఐఎమ్ హ్యాపీ టు ఐఎమ్ రిటర్నింగ్ for the service of the people, and I thank each and everyone, my brothers and sisters, elders of Telangana, and I will be always in touch with you. Telangana days are very very memorable for me, and I am your sister ever. Thank you. No, that and all I don't know. I am really moved. I am very I am happy that I am returning for my people's service. I thank all the sisters, brothers, elders of the people of Telangana, and I am ever the sister of Telangana. I really thank them for the love and affection shown on me. Thank you. Telangana prajalandarku ధన్యవాదాలు. I am really very mood and I am very unhappy to leave the Telangana people, but I am happy to I am returning for the service of the people, and I thank each and everyone, my brothers and sisters, elders of Telangana, and I will be always in touch with you. Telangana days are very very memorable for me, and I am your sister
ever. Thank you. Madam, ఏ constituency నుంచి మీరు? No, that and all, I don't know. I am really moved. I am very. I am happy that I am returning for my people's service. I thank all the sisters, brothers, elders of the people of Telangana, and I am ever the sister of Telangana. I really thank them for the love and affection shown on me.